ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. సో నైస్ ఆఫ్ ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి అంటే డాక్టర్స్ అవ్వచ్చు, ఇక్కడికి వస్తే మనం ఇంజనీర్స్ కూడా అవ్వచ్చు అనమాట. సో మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి సో ఎలా ఉంటుంది ఇక్కడ అంతా? ద ఫ్యాకల్టీస్ ఆర్ రియలీ గుడ్ అండ్ కాలేజ్ క్యాంపస్ కూడా చాలా బాగుంది. అండ్ స్టడీ వైజ్ కూడా లైక్ ఇంక్లూడింగ్ లైబ్రరీస్ కానివ్వండి, ఏదన్నా డౌట్స్ ఉంటే టీచర్స్ క్లారిఫై చేయడం కానివ్వండి, చాలా బాగా చెప్పిస్తారు. అండ్ ఆల్సో క్యాంపస్ కూడా చాలా పెద్దది. మనకి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, లైక్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఇన్సైడ్లోనే చాలా క్యాంటీన్స్ అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ టు హ్యాంగ్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్స్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కాలేజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్లీ నాకు క్యాంపస్ నచ్చింది బాగా, అండ్ అట్మాస్ఫియర్ కూడా బాగుంది. యూ కెన్ సీ లైక్ ట్రీస్ అవన్నీ బాగుంటాయి. అండ్ నార్మల్గా వాక్ చేయడానికి కూడా క్యాంపస్ అంతా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద స్టడీస్, ప్రాజెక్ట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అకాడమిక్స్ వైజ్ వస్తే ప్రతి ఒక్క ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అలాగే ల్యాబ్స్లో కూడా ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ 1, ఇంటర్నల్ 2 అని కూడా చేస్తారు. మేము చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఫీల్ అవుతాము. ఇంకా ప్లేస్మెంట్ అంటే మాకు ఒక భయం ఉండదు. అక్కడ మేము ఈజీగా క్రాస్ చేయొచ్చు. అంటే లైక్ మాకు నమ్మకం వస్తుంది మేము ప్లేస్మెంట్స్ ఇక్కడ మాకు ఈజీగా దొరకవచ్చు అని ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము ఇంకా ఫస్ట్ ఇంటర్నల్లో తక్కువ మార్క్స్ వస్తే రెమిడియల్ క్లాస్ అని పెట్టి కూడా మంచిగా చెప్తారు. అకాడమిక్ వైజ్ ఈజ్ అండ్ నాకు అనిపించాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ మ్యామ్. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ల్యాబ్ కానీ ఇంకా ఫెస్ట్స్ కూడా చాలా బాగా 1 ఇయర్కి ఒకసారి గ్రాండ్గా సంస్కృతి చేస్తారు. ఇంకా యాక్టర్స్ వస్తారు వాళ్ళంతా. మేము కూడా ఈగర్లీ అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ అకాడమిక్స్ కూడా తక్కువ లేదు అని చెప్పలేకపోము, కల్చరల్ ఫెస్ట్ కూడా తక్కువ అని ఆల్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని సమానంగా జరుగుతూ ఉంటాయి.